కింద అంతస్తులో సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవంగా జరుగుతుంది. పంతులు గారి మంత్రోచ్చారణలు, బంధుల కోలాహలం మధ్య రాజేశ్వరరావు గారి ఇల్లు సందడిగా ఉంది. పూజ మండపంలో కార్తీక్, దీపిక జంటగా కూర్చుని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొంటున్నారు. వారి పక్కనే స్వాతి ఒంటరిగా కూర్చుంది. ఎంతో పవిత్రమైన ఆ వేడుకలో తన భర్త తన పక్కన లేడన్న నిజం ఆమెను లోలోపల దహించి వేస్తుంది. కానీ బయటకు మాత్రం మొహంలో ఏమాత్రం అసంతృప్తి కనిపించకుండా ఒక అందమైన, కృత్రికమైన నవ్వును పులుముకుంది. బంధువులు అడిగిన ప్రశ్నలకు వ్యాపారంలో అర్జెంటు పని ఉండి బెంగుళూరు వెళ్లారు అనేంతో సహజంగా అబద్ధం చెప్పి అందర్నీ నమ్మించింది. రాజేశ్వరరావు గారు, సుభద్రమ్మ గారు కూడా స్వాతి చెప్పిన మాటే నిజమని నమ్మి తమ కోడలికి భర్త పని పట్ల ఉన్న అవగాహన చూసి మురిసిపోయారు. దీపిక మాత్రం అప్పుడప్పుడు స్వాతి వైపు కాస్త అనుమానంగా చూసినా స్వాతి ప్రదర్శిస్తున్న ఆ నవ్వుల నాటకంలో ఆమె కూడా మోసపోయింది. పూజ ముగిసింది. బంధువులందరికీ భోజనాలు పూర్తయ్యాయి. అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. రాత్రి 10 గంటల సమయానికి ఇల్లంతా మళ్ళీ నిశ్శబ్దంలోకి జారిపోయింది. తన గదిలోకి ఒంటరిగా అడుగుపెట్టింది స్వాతి. తలుపు గడియ వేసి మంచం మీద కూర్చుంది. నిన్నటి వరకు ఆ గది ఆమెకు ఒక అందమైన కళ్ళ ప్రపంచం. కానీ ఈరోజు అదొక శూన్యమైన జైలు గదిలా అనిపిస్తుంది. మళ్ళీ కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ ఈసారి స్వాతి తన్ను తాను ఆపుకుంది. చీర కొంగుతో కన్నీళ్లను గట్టిగా తుడుచుకుంది. ఇలా ఎంతకాలం ఏడుస్తాను? ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఆ తర్వాత ఈ 4 గోడల మధ్య గుడ్డిగా ఒక సంవత్సరం పాటు కన్నీళ్లు కారుస్తూ అతను విసిరేసే విడాకుల కాగితాల కోసం ఎదురుచూస్తూ నా జీవితాన్ని నాశనం చేసుకోవాలా? లేదు, నేను అలా చేయకూడదు అని తన మనసులో తాను గట్టిగా అనుకుంది. గత రాత్రి అభిరామ్ మాట్లాడిన మాటలన్నీ ఆమె మెదల్లో మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతున్నాయి. ఈ పెళ్లి నాకిష్టం లేదు. ఒక సంవత్సరం పాటు మాత్రమే నటిద్దాం. ఈ మాటల వెనక ఉన్న అసలు కారణమేంటి? నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేనప్పుడు, అంతలా అసహించుకున్నప్పుడు అసలెందుకు ఒప్పుకున్నాడు? తండ్రి అనారోగ్యం, పరువు కోసం అని చెప్పాడు. కానీ అది మాత్రమే కారణం కాదని స్వాతి మనసు బలంగా చెబుతుంది. ఒక మనిషి మరొక మనిషిని కారణం లేకుండా ఇంతగా ద్వేషించలేడు. ఒక సంవత్సరం తర్వాత విడాకులు తీసుకోవాలి అన్న ఖచ్చితమైన ప్రణాళిక వేసుకున్నాడంటే ఆ తర్వాత అతనికంటూ వేరే భవిష్యత్తును ఊహించుకున్నాడనే కదా అర్థం. అతని మనసులో ఏముంది? ఈ ద్వేషం వెనక ఉన్న అసలు రహస్యమేంటి? దాన్నేను ఎలాగైనా తెలుసుకోవాలి. ఏ తప్పు చేయని నేను శిక్షను ఎందుకు అనుభవించాలి? అసలు నిజమేంటో తేలే వరకు నేను విశ్రమించను అని ఒక బలమైన నిర్ణయానికి వచ్చింది స్వాతి. ఒక అమాయకపు ఆడపిల్ల పరిస్థితుల ఒత్తిడికి ఒక దృఢమైన మహిళగా మారడానికి ఆ క్షణం పునాది వేసింది. మరుసటి రోజు ఉదయం అభిరామ్ ఇంకా బెంగుళూరు నుంచి రాలేదు. ఇంట్లో వాళ్ళంతా తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళాడు. దీపిక అత్తగారితో కలిసి వంటగది వ్యవహారాలు చూసుకుంటుంది. ఇదే సరైన సమయం అనుకున్న స్వాతి అభిరామ్ గదిని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టింది. బీరువా తెరిచి చూసింది. బట్టలు చాలా క్రమపద్ధతిలో సర్ది ఉన్నాయి. కొన్ని ఫైల్సు, పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలను తిరగేసింది. ఏమైనా కాగితాలు, ఫోటోలు దొరుకుతాయేమోనని. కానీ ఏమీ దొరకలేదు. బట్టల మధ్యలో వెతికింది. లాకర్లు చెక్ చేసింది. ఎక్కడా ఈ ఆధారమూ లేదు. అభిరామ్ చాలా జాగ్రత్తపరుడని, తన వ్యక్తిగత విషయాలను ఎవరికీ దొరకకుండా దాచుకుంటాడని ఆమెకు అర్థమైంది. అక్కడే టేబుల్ మీద ఉన్న అతని పాత డైరీ ఒకటి కనిపించింది. వేగంగా దాన్ని తెరిచి పేజీలు తిరగేసింది. అందులో వ్యాపారానికి సంబంధించిన లెక్కలు, కొన్ని మీటింగ్స్ వివరాలు తప్ప ఇంకేం లేవు. కానీ ఒక పేజీ మాత్రం చింపేయబడి ఉంది. ఆ చింపిన పేజీలో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి స్వాతిలో మరింత పెరిగింది. తన భర్త గతం చుట్టూ అల్లుకున్న ఆ కోటగోడను ఎలా బద్దలు కొట్టాలో ఆమెకు అర్థం కావటం లేదు. సరిగ్గా అదే సమయంలో గది ఊడ్చడానికి చీపురు తీసుకుని లోపలికి వచ్చింది రత్నమ్మ. రత్నమ్మ ఆ ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తున్న నమ్మకమైన పనిమనిషి. ఆ ఇంటి సభ్యులందరి మంచి చెడ్డలు, కోపతాపాలు ఆమెకి కొట్టిన పిండి.
ఏంటమ్మా చిన్న కోడలుగారు అలా ఆలోచిస్తున్నారు? గది నేను సర్దాన్లేండి. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని ఎంతో ఆప్యాయంగా పలకరించింది రత్నమ్మ. రత్నమ్మను చూడగానే స్వాతి మదిలో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అభిరామ్ గురించి ఇంట్లో వాళ్ళను నేరుగా అడిగితే అనుమానిస్తారు. కానీ రత్నమ్మ ద్వారా ఏదైనా విషయం బయటపడొచ్చు కదా అనిపించింది. వెంటనే తన మొహంలో ఒక అమాయకపు నవ్వు తెచ్చుకొని మంచం మీద కూర్చొని రత్నమ్మతో మాటలు కలిపింది. ఏం లేదు రత్నమ్మ, కొత్త ఇల్లు కదా, ఇంకా అలవాటు పడుతున్నాను. మీ చిన్నబాబు గారు చాలా సీరియస్‌గా ఉంటారనుకుంటా కదా! అసలు నవ్వనే నవ్వరు అంటూ మాటల వల విసిరింది స్వాతి. రత్నమ్మ గత్తుడుస్తూనే నవ్వింది. అదేంటమ్మా అలా అంటారు? మన చిన్నబాబు గారికి కోపం ఎక్కువే కానీ చాలా సరదా మనిషి. ఒకప్పుడు ఇంట్లో ఆయన నవ్వులే ఎక్కువగా వినిపించేవి. స్నేహితులతో కలిసి ఎంతల్లరి చేసేవారు. ఆయనంటే పెద్దబాబు గారికి కూడా ప్రాణం. స్వాతి ఆశ్చర్యంగా చూసింది. అవునా? మరిప్పుడెందుకింత సైలెంట్‌గా ఉంటున్నారు? అని తన సందేహాన్ని బయటపెట్టింది. రత్నమ్మ ఒక క్షణం పని ఆపి చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని గుమ్మం వైపు చూసింది. తర్వాత స్వరం తగ్గించి గుసగుసలాడుతూ ఉన్నట్టుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమోనమ్మా, ఒక 6 నెలల క్రితం దాకా బాబు చాలా ఉత్సాహంగా ఉండేవారు. ఎప్పుడు తన గదిలో కూర్చుని ఫోన్లో మాట్లాడుతూ గట్టి గట్టిగా నవ్వుకునేవాడు. నేను కాఫీ తీసుకెళ్ళినప్పుడు వినేదాన్ని. ఎవరో అమ్మాయితో గంటల తరబడి మాట్లాడేవారు. స్వాతి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె కళ్ళు విశాలమయ్యాయి. తాను వెతుకుతున్న దారి దొరుకుతుందన్న ఆతృతం ఆమెలో పెరిగింది. అమ్మాయా? ఎవరు? ఏమైనా తెలిస్తే చెప్పు రత్తమ్మా అని మరింత చనువుగా అడిగింది. నాకు పూర్తి వివరాలు తెలియవమ్మా. కానీ నేను విన్నంతవరకు ఆ అమ్మాయి పేరు మాధురి అనుకుంటా. అవును, ఆ పేరే. బాబుగారు ఆ పేరును చాలా ప్రేమగా పిలిచేవారు. కానీ ఒకరోజు పెద్దబాబుగారికి ఈ విషయం తెలిసింది. రత్తమ్మ గొంతులో కాస్త భయం కనిపించింది. ఏమైంది రత్తమ్మ? మామయ్య గారేమన్నారు? స్వాతి ప్రశ్నలో తీవ్రత పెరిగింది. ఆ రోజు ఇంట్లో పెద్ద భూకంపమే వచ్చిందమ్మా. రాజేశ్వరరావు గారు కోపంతో ఊగిపోయారు. ఆ అమ్మాయి ఎవరో ఏమో, కాని మన స్థాయికి మన కులానికి సరితూగే అమ్మాయి కాదట. ఆ పిల్లని మర్చిపో, లేదంటే నా ముఖమిక జీవితంలో చూడవు. నిన్ను నా ఆస్తి నుంచి, ఈ ఇంటి నుంచి గెంటేస్తాను అని పెద్దబాబుగారు భయంకరంగా అరిచారు. చిన్నబాబుగారు ఎంతో ప్రాధేయపడ్డారు, బతిమలాడారు. కానీ పెద్దాయన వినలేదు. ఆ గొడవతోనే పెద్దబాబు గారికి గుండె నొప్పి వచ్చి ఆసుపత్రిలో పడ్డారు. స్వాతి కళ్ళ ముందు ఒక స్పష్టమైన చిత్రం ఏర్పడుతుంది. అభిరామ్ చెప్పిన మాటలు రత్తమ్మ చెబుతున్న గతానికి ఖచ్చితమైన ముడిపడుతుంది. రత్తమ్మ నిట్టూరుస్తూ కొనసాగించింది. నాన్నగారి పరిస్థితి చూసి చిన్నబాబుగారు భయపడిపోయారు. అప్పట్నుంచి ఆ అమ్మాయి పేరు ఎత్తడం మానేశారు. కానీ నాటి నుంచి బాబు మొహంలో నవ్వు మాయమైంది. ఎవరితో సరిగ్గా మాట్లాడరు. ఎప్పుడూ ఒంటరిగా ఈ గదిలోనే ఉండేవారు. ఆ తర్వాత మీ సంబంధం రావటం, పెద్దబాబు గారికి ఆరోగ్యం బాగలేకపోవటంతో ఆయన మాట కాదనలేక ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. మీ రాకతోనైనా బాబుగారి జీవితంలో మళ్ళీ సంతోషం వస్తుందని మేమంతా అనుకున్నామమ్మా. రత్తమ్మ పని ముగించుకొని, సరేనమ్మా, కింద అత్తగారు పిలుస్తున్నారు, నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గదిలో ఎప్పుడు స్వాతి మాత్రమే ఉంది. కానీ ఆ మనసులో మాత్రం ఒక పెను తుఫాను చెలరేగుతుంది. రత్తమ్మ చెప్పిన ఒక్కొక్క మాట ఆమె చెవుల్లో ప్రధ్వనిస్తుంది. మాధురి. ఈ పదం ఒక అదృశ్య శత్రువుల స్వాతి ముందుకు వచ్చి నిలబడింది. ఇప్పుడు ఆమెకు అన్నీ అర్థమవుతున్నాయి. అభిరామ్ తన్ను ఎందుకు అసహించుకున్నాడో, పెళ్ళైన మొదటి రోజే 1 సంవత్సరం కాంట్రాక్టు గురించి ఎందుకు మాట్లాడాడో ఆమెకు పూర్తి స్పష్టత వచ్చింది. అంటే అతనింకా ఆ మాధుర్ని మర్చిపోలేదన్నమాట. నాన్నగారి బలవంతం మీద ఆయన ఆరోగ్యం దృష్ట్యా నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆయన ప్లాన్ వేరు. 1 సంవత్సరం పాటు నాతో కాపురం చేసినట్టు నటించి నాన్నగారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఎవరికి అనుమానం రాకుండా నాకు విడాకులిచ్చేసి ఆ తర్వాత తను ప్రేమించిన మాధురి దగ్గరకు వెళ్ళిపోవాలి. ఇది అతని ప్లాన్. నిజం తెలుసుకున్న స్వాతి మనసులో బాధ స్థానంలో ఇప్పుడు కోపం చోటు చేసుకుంది.
తండ్రికి ఎదురు చెప్పలేక నన్ను బలిపశువుని చేశాడా? తన ప్రేమ దక్కించుకోవడానికి నా జీవితంతో ఆడుకుంటాడా? నేను ఒక మనిషిని కాదా? నాకంటూ కలలు, భావోద్వేగాలుండవా? తండ్రి కోసం కొడుగ్గా తన బాధ్యతలను నెరవేర్చుకున్నాడు సరే. మరి నాకు భర్తగా చేయవలసిన న్యాయమేంటి? నన్ను ఒక అడ్డంకిగా, ఒక ఏడాది ఒప్పంద పత్రంలా ఎలా వాడుకుంటాడు? స్వాతి పిడికిలి బిగుసుకుంది. కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి. తాను ఒక మోసానికి బలయ్యాననే నిజం ఆమెను దహించేస్తుంది. కానీ అదే సమయంలో ఆమె బుర్రలో అనేక సందేహాలు మొలకెత్తాయి. మాధురి ఎవరు? ఆమె ఎక్కడుంది? అభిరామ్ ఇంకా ఆమెతో టచ్‌లోనే ఉన్నాడా? బెంగుళూరులో నిజంగానే వ్యాపారం పనుల మీద వెళ్ళాడా? లేక మాధురిని కలవడానికి వెళ్ళాడా? ఈ ప్లానంతా అభిరామ్ ఒక్కరిదేనా? లేక మాధురికి కూడా ఇందులో భాగముందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతకాలని స్వాతి నిర్ణయించుకుంది. నీ గతం నాకు అనవసరం అభిరామ్. కానీ నీ స్వార్థం కోసం నా జీవితాన్ని పావుగా వాడుకోవాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను. 1 సంవత్సరం పాటు మౌనంగా ఉండి నువ్వు రాసిచ్చే విడాకుల పత్రం తీసుకుని వెళ్ళడానికి నేనేమీ అనాథను కాదు. నాకు సమాధానం కావాలి. దానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని తనలో తాను ఒక దృఢమైన ప్రతిన బూనింది. నిన్నటి వరకు ఆ గదిలో వినిపించిన కన్నీటి సవ్వడి ఇప్పుడు లేదు. అమాయకత్వం, భయం స్థానంలో ఒక అంతుచిక్కని ధైర్యం, ఆత్మవిశ్వాసం స్వాతి మొహంలో చోటు చేసుకున్నాయి. మనిషి జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద మోసం కొన్నిసార్లు వారిని అత్యంత బలవంతులుగా మారుస్తుంది. స్వాతి విషయంలో కూడా అదే జరిగింది. రాత్రంతా కన్నీళ్లు కార్చిన ఆ కళ్ళు ఇప్పుడు స్పష్టమైన లక్ష్యంతో మెరుస్తున్నాయి. తన భర్త అభిరామ్ గుండెల్లో ఉన్న మాధురి అనే రహస్యం ఇప్పుడు స్వాతికి తెలిసిపోయింది. 1 సంవత్సరం తర్వాత విడాకులన్న అతని షరతు వెనక ఉన్న అసలు కుట్ర అర్థమైంది. తన జీవితాన్ని ఒక పావులా వాడుకోవాలని చూస్తున్న ఆ కుట్రను భగ్నం చేయడానికి స్వాతి సంకల్పించింది. ఉదయం 8 గంటల సమయం. సూర్యకిరణాలు ఆ ఇంటి ఆవరణలో పడుతున్నాయి. రాజేశ్వరరావు గారు హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్నారు. సుభద్రమ్మ గారు వంటగదిలో పనివాళ్లకు సూచనలిస్తున్నారు. దీపిక అప్పుడే స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెడుతుంది. అందరి చూపులు ఒక్కసారిగా మెట్ల వైపు మళ్ళాయి. గులాబీ రంగు పట్టుచీరలో, జల్లో సన్నజాజి పూలతో, నుదుట్న ఎర్రటి కుంకుమతో ఎంత హుందాగా మెట్లు దిగుతూ వస్తుంది స్వాతి. ఆమె మొహంలో అద్భుతమైన ప్రశాంత, పెదవులపై చిరునవ్వున్నాయి. నిన్నటి వరకు కనిపించిన ఆ బెదురు, కళ్ళల్లో ఆ బాధ ఇప్పుడు ఏమాత్రం లేవు. సుభద్రమ్మ గారు ఆనందంగా ఎదురెళ్ళి, ఏంటమ్మా స్వాతి, ఇంత ఉదయాన్నే లేచావు? ప్రయాణం వల్ల అలిసిపోయావేమో. ఇంకొద్దిసేపు పడుకోవాల్సింది కదా అని ఆప్యాయంగా అంది. స్వాతి చిరునవ్వుతో అత్తగారి చేతులు పట్టుకుని, అలసట ఏముంది అత్తయ్య, ఇంట్లో పనులు మీరొక్కరే చేసుకున్నారు. అక్క దేవుడి గదిలో ఉంది. నాకు తోచిన సాయం నేను చేస్తాను కదా. పైగా ఈరోజు ఆయన బెంగుళూరు నుంచి వస్తారు కదా. ఆయనకిష్టమైన వంటలు నేనే స్వయంగా చేద్దామని వచ్చాను అనేంత సహజంగా చెప్పింది. ఆ మాటలు విన్న రాజేశ్వరరావు గారి గుండె ఆనందంతో ఉప్పొంగింది. చూసావా సుభద్ర, మన అదృష్టం కొద్దీ సాక్షాత్తు 2 మహాలక్ష్ములు మన ఇంటికి కోడళ్ళుగా వచ్చారు. పెళ్ళైన కొత్తలోనే భర్త ఇష్టాలను తెలుసుకొని వంట చేయాలనుకుంటున్న ఈ తల్లిని చూస్తుంటే ముచ్చటేస్తుంది అని కోడల్ని మెచ్చుకున్నారు. దీపిక కూడా స్వాతిని చూసి మురిసిపోయింది. తన చెల్లి వైవాహిక జీవితం కూడా తనలాగే సాఫీగా, సంతోషంగా సాగుతుందని నమ్మింది. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆ ఇంటి కోడలుగా తన బాధ్యతలను ఎంతో అద్భుతంగా నెరవేర్చింది స్వాతి. పగలంతా వంటగదిలో, ఇంటి పనుల్లో అత్తగారికి చేదోడు వాదోడుగా ఉంటూ అందరి మన్ననలు పొందింది. కానీ ఆ నవ్వుల వెనక ఉన్న అగ్నిపర్వతం, ఆ మాటల వెనక ఉన్న వ్యూహం కేవలం స్వాతికి మాత్రమే తెలుసు. బయట వాళ్ళకి మనం భార్యాభర్తలుగా నటించాలి అన్న అభిరామ్ పెట్టిన షరతును ఆమె ఇప్పుడు తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. కుటుంబం ముందు తానొక ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంటే భవిష్యత్తులో నిజం బయటపడినప్పుడు అందరి మద్దతు తనకే ఉంటుందని ఆమెకు తెలుసు. సాయంత్రం 5 గంటలు. ఇంటి ముందు కారు ఆగిన చప్పుడు వినిపించింది. అభిరామ్ బెంగుళూరు నుంచి తిరిగి వచ్చాడు. చేతిలో చిన్న సూట్ కేసు పట్టుకుని
కాస్త అలసిపోయిన మొహంతో లోపలికి అడుగుపెట్టాడు. లోపలికి వస్తున్న అభిరామ్ మనసులో ఎన్నో సందేహాలు. గత 2 రోజులుగా స్వాతి ఒంటరిగా ఆ గదిలో ఉండి ఉంటుంది. భయంతోనే ఏడుపుతోనూ కళ్ళు వాచిపోయి ఉంటాయి. నేను ఇంట్లోకి రాగానే నన్నేదో రాక్షసుల్లా చూస్తూ దూరంగా వెళ్ళిపోతుంది. ఏదేమైనా ఆ ఏడాది పాటు ఆమె ఏడుపులు నేను భరించక తప్పదు అని మనసులో అనుకుంటూ గుమ్మం దాటాడు. కానీ హాల్లోకి రాగానే అతనికెదురైన దృశ్యం అతని అంచనాలను తలకిందులు చేసింది. స్వాతి చేతిలో వేడిగా ఆవిర్లు కక్కుతున్న కాఫీ కప్పుతో ముఖం నిండా చిరునవ్వుతో అతనికి ఎదురెళ్ళింది. వచ్చారా అండి? ప్రయాణం అలసటగా ఉందా? ఫ్రెష్ అవ్వండి. కాఫీ ఇస్తాను అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించింది. అభిరామ్ ఒక క్షణం షాకయ్యాడు. అతని అడుగులు ఆగిపోయాయి. స్వాతి కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. ఆ కళ్ళల్లో కన్నీళ్ళేవు, బాధ లేదు, అసహ్యం లేదు. కేవలం ఒక భార్య తన భర్త పట్ల చూపించే ఒక సహజమైన ప్రేమ, ఎదురుచూపు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ సోఫాలో రాజేశ్వరరావు గారు, కార్తీక్ కూర్చుని వీళ్ళనే చూస్తుండటంతో అభిరామ్ ఏమీ అనలేకపోయాడు. ఒక నకిలీ చిరునవ్వు తెచ్చుకొని, ఆ ఆ అవును, కాస్త అలసటగా ఉంది. నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అంటూ కాఫీ కప్పు తీసుకొని గబాగబా పైకి తన గదిలోకి వెళ్ళిపోయాడు. స్వాతి పెదవులపై ఒక విజయ నగవు మెరిసింది. శత్రువును అయోమయంలో పడేయటం యుద్ధంలో మొదటి అడుగు అని ఆమెకు అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత స్వాతి గదిలోకి వెళ్ళింది. అభిరామ్ అప్పటికే ఫ్రెష్ అయి బట్టలు మార్చుకొని కన్నద్దాలు పెట్టుకుని ల్యాప్టాప్ ముందు కూర్చున్నాడు. స్వాతి రాకను గమనించిన అతను వెంటనే ల్యాప్టాప్ మూసేశాడు. గత్తలు మూసి గడియ వేసింది స్వాతి. గడియ పడిన శబ్దం వినగానే అభిరామ్ మొహంలో మళ్ళీ ఆ కఠినత్వం తిరిగొచ్చింది. హాల్లో ఉన్న ఆప్యాయత అంతా ఇప్పుడు ఆవిరైపోయింది. అతను కుర్చీలోంచి లేచి నిలబడి స్వాతి వైపు చల్లగా చూశాడు. కింద అందరి ముందు ఆ నాటకమేంటి స్వాతి? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అని కాస్త కోపంగా స్వరంలో నిగ్రహం పాటిస్తూ అడిగాడు. స్వాతి ఏమాత్రం భయపడలేదు. నిన్నట్లా నేలచూపులు చూడలేదు. సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ ఎంతో ప్రశాంతమైన స్వరంతో బదులిచ్చింది. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది అభిరామ్ గారు. మీరు పెట్టిన మొదటి షరతు కుటుంబం ముందు మనం మామూలు భార్యాభర్తల్లా నటించాలి అని. నేను సరిగ్గా అదే చేస్తున్నాను. ఇందులో మీకు అభ్యంతరం ఎందుకు? నేను కింద ఏడ్చుకుంటూ కూర్చుని నాన్నగారికి నిజం చెబితే మీకు సంతోషమా అని ఎదురు ప్రశ్నించింది. అభిరామ్కి మాట రాలేదు. ఆమె చెప్పింది అక్షరాల నిజం. తనే ఆ షరతు పెట్టాడు. కానీ ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయికపమ్మాయి తన జీవితం నాశనమైందని తెలిసాక కూడా ఇంత స్థిరంగా, ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతుంది అన్నది అతనికి అర్థం కావటం లేదు. సరే, కింద నటించావు బాగానే ఉంది. కానీ ఈ గదిలో నాతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని చెప్పాను కదా. నా స్పేస్లోకి రాకూడదని చెప్పాను. అంతన పంతం నెగ్గించుకునే ప్రయత్నం చేశాడు. స్వాతి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో ఒక విధమైన వెక్కిరింపు ఉంది. మీరు భయపడకండి. మీ పర్సనల్ స్పేస్లోకి వచ్చే ఉద్దేశం నాకేమాత్రం లేదు. ఈ గదిలో మీ దారి మీది, నా దారి నాది. నేను ఈ సోఫాలో పడుకుంటాను. మీరు హాయిగా మంచం మీద పడుకోండి. ఈ 1 సంవత్సరం పాటు ఒకే గదిలో ఉంటే ఇద్దరు అపరిచితుల్లా ఉందాం. కానీ మీరు కింద నాన్నగారి ముందు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకునే బాధ్యత మాత్రం మీదే. నేను నా వైపు నుంచి ఎలాంటి లోపం రానివ్వను అని సూటిగా చెప్పి తన బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అభిరామ్ అలానే నిలబడిపోయాడు. నిన్నటి స్వాతికి ఈరోజు స్వాతికి ఎంతో తేడా. ఆమెలోని ఆ కాన్ఫిడెన్స్ అతన్ని కలవరపెడుతుంది. ఏదైతేనేం నా దారికి అడ్డు రానంత వరకు నాకే సమస్య లేదు. ఎలాగూ ఈ సంవత్సరం గడిచిపోతే విడాకులిచ్చేసి మాధురి దగ్గరికి వెళ్ళిపోతాను అని తన్ను తాను సముదాయించుకున్నాడు. రాత్రి 12 గంటలు దాటింది. ఇల్లంతా నిద్రలోకి జారుకుంది. గదిలో లైట్లు ఆరిపోయి ఉన్నాయి. ఒక చిన్న నైట్ ల్యాంప్ వెలుతురు మాత్రమే గదిలో ఉంది. అభిరామ్ మంచం మీద నిద్రపోతున్నాడు. స్వాతి సోఫాలో పడుకొని ఉంది. కానీ స్వాతి నిద్రపోలేదు. ఆమె కళ్ళు చీకట్లో మెరుస్తూనే ఉన్నాయి. తన భర్త ప్రతి కదలికను ఆమె గమనిస్తూనే ఉంది.
రత్తమ్మ చెప్పిన మాటలు మాధురి అనే పేరు ఆమె మెదల్లో తిరుగుతూనే ఉన్నాయి. బెంగుళూరు వెళ్ళింది వ్యాపారం కోసమా లేక మాధుర్ని కలవటానికా అన్న సందేహం ఆమెను తొలిచేస్తుంది. సరిగ్గా ఆ సమయంలో అభిరామ్ ఫోన్ వైబ్రేట్ అయింది. దిండు కింద ఉన్న ఫోన్ స్క్రీన్ వెలిగింది. అభిరామ్ ఉలిక్కిపడి లేచాడు. ఫోన్ తీసి స్క్రీన్పై ఉన్న పేరు చూశాడు. అతని మొహంలో ఒక తెలియని టెన్షన్, ఆతురత కనిపించాయి. వెంటనే స్వాతి వైపు చూశాడు. ఆమె సోఫాలో దుప్పటి కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నట్టు నటిస్తుంది. స్వాతి నిద్రపోతుందని నిర్ధారించుకున్న అభిరామ్ ఫోన్ పట్టుకొని మెల్లగా బాల్కానీలోకి వెళ్ళాడు. గ్లాస్ డోర్ను సగం వరకు మూశాడు. అతను బాల్కానీలోకి వెళ్ళగానే స్వాతి మెల్లగా కళ్ళు తెరిచింది. శబ్దం చేయకుండా దుప్పటి తీసి పిల్లిలా అడుగులు వేసుకుంటూ బాల్కాన్ డోర్ దగ్గరికి వెళ్ళి గోడచాటు నిలబడి చెవిని గుమ్మానికి ఆనించింది. బయట చల్లని గాలి వీస్తుంది. అభిరామ్ గొంతు గుసగుసగా వినిపిస్తుంది. కాని రాత్రిపూట ఉన్న ఆ నిశ్శబ్దంలో ప్రతి అక్షరం స్వాతికి స్పష్టంగా వినిపిస్తుంది. హలో నేనిప్పుడే ఇంటికి వచ్చాను. అభిరామ్ గొంతులో ఎంతో ప్రేమ, మృదుత్వం ఉన్నాయి. నిన్న రాత్రి తనతో మాట్లాడిన ఆ కర్కశమైన గొంతుకి, ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్న గొంతుకి అసలు సంబంధమే లేదు. ఫోన్ అవతల వైపు నుంచి ఎవరు అడుగుతున్నారు. దానికి అభిరామ్ బదులిస్తున్నాడు. నాకు తెలుసు. నాకు కూడా నిన్ను వదిలి రావటం అస్సలు ఇష్టం లేదు మాధురి. కానీ ఏం చేస్తాను? నాన్నగారికి డౌట్ రాకూడదు కదా. అందుకే జస్ట్ వ్రతం వరకు స్కిప్ చేసి నిన్ను కలవడానికి వచ్చాను. ఇంట్లో వాళ్ళకి బెంగళూరులో వర్క్ అని చెప్పాను అన్నాడు అభిరామ్. ఆ మాటలు వినగానే స్వాతి గుండెలో ఒక పిడుగు పోనట్టయింది. రత్తమ్మ చెప్పిన పేరును స్వయంగా తన భర్త నోటి నుంచి అది అంత ప్రేమగా పిలవటం విన్న స్వాతి కోపంతో ఊపిరాలేదు. తను అనుకున్నది నిజమే. అతను బెంగళూరు వెళ్ళింది వ్యాపారం కోసం కాదు, తన ప్రియురాలు మాధురితో గడపటానికి. పెళ్ళైన మరుసటి రోజే ఇంట్లో భార్యను ఒంటరిగా వదిలేసి ఒక అబద్ధం చెప్పి తన ప్రియురాల్ని కలవడానికి వెళ్ళాడు. ఒక ఆడపిల్లకి ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకేముంటుంది? అభిరామ్ సంభాషణ ఇంకా కొనసాగుతుంది. అవును మాధురి, ఇదంతా ఒక సంవత్సరం మాత్రమే. ఎలాగోలా భరిస్తాను. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడగానే ఎవరికి తెలియకుండా ఒక ప్లాన్ ప్రకారం నేను ఆ స్వాతికి విడాకులిచ్చేస్తాను. ఆ తర్వాత నన్ను ఎవరూ ఆపలేరు. నువ్వు కంగారు పడకు, నేను కేవలం నీ వాణ్ణే. ఐ లవ్ యూ టూ అని ఫోన్ పెట్టేశాడు. స్వాతికి ఆ క్షణంలో బాల్కనీ తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్ళి అతని చెంప పగలకొట్టాలనిపించింది. నీ నాన్న ప్రాణాలు నిలబెట్టుకోవడానికి నా ప్రాణాలు తీస్తావా? నా జీవితాన్ని ఒక కరివేపాకులా వాడేసుకొని నీ ప్రియురాలతో వెళ్ళిపోతావా అని గట్టిగా అరిచి అడగాలనిపించింది. కాంతన ఆవేశాన్ని అతి కష్టం మీద అదుపు చేసుకుంది. ఇప్పుడు గొడవ పడితే తను ఎప్పటికీ ఆ మాధురి ఎవరో తెలుసుకోలేదని ఆమెకు అర్థమైంది. వేగంగా వెనక్కి తిరిగి శబ్దం చేయకుండా వెళ్ళి సోఫాలో పడుకొని మళ్ళీ దుప్పటి కప్పుకుంది. 2 నిమిషాల తర్వాత అభిరామ్ లోపలికి వచ్చాడు. స్వాతి నిద్రపోతుందని నమ్మి తన మంచం మీద పడుకున్నాడు. ఆ రాత్రి స్వాతికి నిద్ర పట్టలేదు. కానీ ఈసారి ఆమె కళ్ళల్లో ఉన్నది కన్నీళ్లు కాదు, అగ్నికణాలు. తన భర్త ద్రోహం వెనక ఉన్న అసలు చిత్రం ఇప్పుడు పూర్తిగా ఆమె కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. అంటే ఆ మాధురికి కూడా నా పెళ్లి గురించి తెలుసు. పెళ్ళైన మొదటి రోజే నేను ఎలా ఏడుస్తున్నానో, నా పరిస్థితి ఏంటో ఇద్దరు కలిసి మాట్లాడుకొని నవ్వుకొని ఉంటారు. నా జీవితాన్ని వీళ్ళిద్దరు కలిసి ఒక ఆటబొమ్మలా మార్చేశారు. ఈ ఒక్క సంవత్సరం గడిస్తే నేను వాళ్ళ దారి నుంచి తప్పుకుంటానని వాళ్ళు కళ్ళు కంటున్నారు. స్వాతి మనసులో ఎన్నో వ్యూహాలు అల్లబడుతున్నాయి. సరే అభిరామ్, నీ ప్లాన్ ఒక సంవత్సరం అయితే నా ప్లాన్ ఏంటో ఈ ఒక్క రోజులోనే నేను చూపిస్తాను. నువ్వు మాధురి కోసం విడాకులు అడుగుతున్నావు కదా. అసలు ఆ మాధురి ఎవరు, ఎక్కడుంటుంది? నీ నాన్నగారు అసహించుకునేంతగా ఆమెలో ఉన్న లోపమేంటి? ఇవన్నీ నేను తెలుసుకుంటాను. అప్పటిదాకా ఈ ఇంట్లో నువ్వు నాతో ఆడుకుంటున్నావు అనుకుంటావు. కానీ తెలియకుండానే నువ్వు నా వల్లో బందీ అవుతావు అని తనలో తను శపథం చేసుకుంది స్వాతి. ఆ రాత్రి స్వాతికి అభిరామ్ ఫోన్ సంభాషణ విన్న తర్వాత అసలు నిజం తెలుసుకోవాలన్న కసి మరింత పెరిగింది. మరోవైపు బెంగళూరు వెళ్ళి
తన ప్రాణప్రదమైన మాధుర్ని కలిసి వచ్చిన అభిరామ్ మనసులో పాత జ్ఞాపకాలు మళ్ళీ సజీవంగా మారాయి. తన గదిలోని బాల్కానీలో ఒంటరిగా నిలబడి ఉన్న అభిరామ్ తన పర్సులో ఎవరికి కనిపించకుండా దాచుకున్న మాధురి ఫోటోని తీసి చూసుకున్నాడు. ఆ ఫోటో చూడగానే అతని కళ్ళ నుంచి 2 కన్నీటి బిందువులు రాలి కింద పడ్డాయి. అతని మనసు అమాంతం 2 ఏళ్లు వెనక్కి ఆ అందమైన గతంలోకి జారిపోయింది. అది 2 ఏళ్ల క్రితం మాట. అభిరామ్ అప్పుడప్పుడే తన తండ్రి వ్యాపార బాధ్యతలు స్వీకరించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని కసితో పనిచేస్తున్నాడు. ఒకరోజు బెంగళూరులో జరిగిన ఒక పెద్ద బిజినెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి వెళ్ళాడు. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్న కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగిగా పనిచేస్తుంది మాధురి. మాధురి అందమైన అమ్మాయి మాత్రమే కాదు, ఎంతో ఆత్మవిశ్వాసం, స్వతంత్ర భావాలు ఉన్న అనాథ. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథాశ్రమంలో పెరిగి తన కాళ్ళ మీద తాను నిలబడాలన్న పట్టుదలతో ఒంటరిగా పోరాడుతున్న ఒక ధీర వనిత. ఆ కాన్ఫరెన్స్ హాల్లో పనులన్నీ దగ్గరుండి చూసుకున్న మాధుర్ని మొదటిసారి చూశాడు అభిరామ్. సాధారణమైన కుర్తాలో ఎలాంటి అలంకారం లేకుండా చేతిలో ఫైల్స్ పట్టుకుని పరిగెడుతున్న ఆమె చురుకుదనం అతన్ని ఇట్టే ఆకర్షించింది. కాన్ఫరెన్స్ మధ్యలో ఒక చిన్న సాంకేతిక లోపం వల్ల స్టేజ్ మీదున్న స్క్రీన్ ఆగిపోతే అందరూ కంగారు పడుతూ ఉండగా మాధురి ఏమాత్రం బెదరకుండా ఆ సమస్యను పరిష్కరించిన తీరు అభిరామ్ మనసులో ఒక బలమైన ముద్ర వేసింది. ఆ సాయంత్రం కాన్ఫరెన్స్ ముగిశాక కావాలని వెళ్ళి ఆమెను పలకరించాడు. చాలా బాగా మేనేజ్ చేశారు. మీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది అన్నాడు అభిరామ్. మాధురి చిరునవ్వుతో థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై జాబ్ అని ఎంతో మర్యాదగా చెప్పి వెళ్ళిపోయింది. ఆ ఒక్క పలకరింపుతో మొదలైన వాళ్ళ పరిచయం మెల్లగా స్నేహంగా మారింది. అభిరామ్ వ్యాపార పనుల మీద బెంగళూరు వెళ్ళినప్పుడల్లా మాధుర్ని కలవటం అలవాటుగా మార్చుకున్నాడు. మొదట్లో మాధురి అతన్ని కేవలం ఒక పెద్ద క్లయింట్గా మాత్రమే చూసినా అభిరామ్లో నిజాయితీ, అహంకారం లేని వ్యక్తిత్వం ఆమెకు బాగా నచ్చాయి. నెలలు గడుస్తున్న కొద్దీ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒక వర్షం పడుతున్న సాయంత్రం ఒక చిన్న కాఫీ షాప్లో కూర్చుని ఉండగా అభిరామ్ తన మనసులోని మాటను మాధురి ముందు ఉంచాడు. మాధురి, నా జీవితంలో ఎంతోమంది అమ్మాయిలను చూశాను. కానీ నీలో ఉన్న నిజాయితీ, నీ కష్టాన్ని నమ్ముకొని బతికే నీ ఆత్మాభిమానం నన్ను నీ వైపు లాగుతున్నాయి. నా జీవితాంతం నీకు తోడుగా ఉండాలని, నీకు లేని కుటుంబాన్ని నేను ఇవ్వాలని అనుకున్నాను. ఐ లవ్ యూ మాధురి అని తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆ మాటలకు మాధురి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకవైపు సంతోషమున్నా మరోవైపు భయం ఆమెను ఆవరించింది. అభిరామ్, మీరు చాలా పెద్ద కోటీశ్వర్లు. నేను ఒక అనాథను. పైగా నెల జీతం కోసం కష్టపడే ఒక సాధారణ ఉద్యోగిని. మన 2 ప్రపంచాలకు ఎలాంటి పొంతన లేదు. మీ నాన్నగారు మన ప్రేమను అంగీకరిస్తారని నాకు నమ్మకం లేదు. నా వల్ల మీరు మీ కుటుంబాన్ని దూరం చేసుకోవడం నాకిష్టం లేదు అంటూ తన భయాన్ని బయటపెట్టింది. కానీ అభిరామ్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని, నా కుటుంబం గురించి నేను చూసుకుంటాను మాధురి. మీ నాన్నగారు కాస్త కోపిష్టి అయినా నా సంతోషాన్ని కాదనేంత కఠినుడు కాదు. నేను ఆయన్ని ఒప్పిస్తాను. నువ్వు కూడా తోడుంటావని ఒక మాట ఇవ్వు చాలు అని నమ్మకం పలికాడు. ఆ నమ్మకంతోనే మాధురి అతనికి తన మనసును అప్పగించింది. వారిద్దరి మధ్య ఒక అందమైన ప్రేమ సామ్రాజ్యం నిర్మితమైంది. అభిరామ్ ప్రతి వీకెండ్ బెంగళూరు వెళ్ళటం, మాధురితో కలిసి గడపటం, భవిష్యత్తు గురించి ఎన్నో కళ్ళు కండం. ఇలా వారి జీవితం ఒక మధురమైన పాటలా సాగిపోతుంది. కొన్నాళ్లకు అభిరామ్ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు ఆదివారం. ఇంట్లో రాజేశ్వరరావు గారు, సుభద్రమ్మ, అన్నయ్య కార్తీక్ అందరూ ఉన్నారు. అంత సంతోషంగా భోజనం చేస్తున్న సమయంలో అభిరామ్ ఎంతో ధైర్యం చేసి మాధురి గురించి ఇంట్లో చెప్పాడు. నాన్నగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను బెంగళూరులో జాబ్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. నాకు తనే కావాలి అని సూటిగా చెప్పేశాడు. భోజనం చేస్తున్న రాజేశ్వరరావు గారి చేతులు ఒక్కసారిగా ఆగిపోయాయి. కుటుంబం అంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆయన ముఖం సీరియస్గా మారింది. చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఎవరా అమ్మాయి? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మన కులమేనా?
ప్రశ్నల వర్షం కురిపించారు రాజేశ్వరరావు గారు. అభిరామ్ తలదించుకొని, అది కాదు నాన్న, తను ఒక అనాథ. కానీ చాలా కష్టపడి పైకి వచ్చింది. తన క్యారెక్టర్ చాలా. అభిరామ్ మాట పూర్తి కాకముందే రాజేశ్వరరావు గారి చెంపదెబ్బ అభిరామ్ మీద పడింది. గది అంతా నిశ్శబ్దం బద్దలైంది. సుభద్రమ్మ గారు గట్టిగా అరుస్తూ కొడుకుని పట్టుకున్నారు. ఏరా, నీ బుద్ధి గడ్డి తిందా? ఈ ఊళ్ళో మనకున్న పరువేంటి, మన ఆస్తి ఏంటి? రాజేశ్వరరావు కొడలు ఒక అనాథనా? దిక్కులేని దాన్ని తెచ్చి నా నెత్తిన కూర్చోబెడతావా? ఆ అమ్మాయికి నీ డబ్బు మీద ఆశ పుట్టి నిన్ను వల్లో వేసుకుని ఉంటుంది. ఈ ప్రేమలు పెళ్ళిళ్ళలాంటి పిచ్చి వేషాలు నా ముందు వేయకు అని సింహంలా గర్జించాడు. అభిరామ్ కన్నీళ్లతో తన తండ్రిని బతిమలాడాడు. నాన్న, మాధు డబ్బు కోసం ఆశపడే అమ్మాయి కాదు. నన్నమ్మండి, నేనామెను తప్ప వేరే ఎవరిని చేసుకోలేను. అయితే ఆ అమ్మాయి కావాలా లేక ఈ తండ్రి కావాలా తేల్చుకో. ఆ దరిద్ర పిల్లని ఈ ఇంటి కోడలుగా నేను బతుకుండగా రానివ్వను. కావాలంటే నన్ను చంపేసి ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని రాజేశ్వరరావు గారు ఆవేశంతో ఊగిపోయాడు. అదే సమయంలో ఆయన ఎడమ చేతిని గట్టిగా పట్టుకొని ఛాతీలో నొప్పితో కుప్పగొలిపారు. రాజేశ్వరరావు గారికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలోని ఐసీయూలో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బయట అభిరామ్ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు. తన వల్లే తండ్రికి ఈ పరిస్థితి వచ్చిందని అతను తీవ్రమైన గిల్టీ ఫీలింగ్తో కుమిలిపోతున్నాడు. కార్తీక్ తమ్ముడి దగ్గరకు వచ్చి అతని భుజం పట్టుకుని, చూసావా అభి, నీ మొండితనం వల్ల నాన్నగారి ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. డాక్టర్లు కూడా నమ్మకం లేదంటున్నారు. ఆయనకేమైనా జరిగితే నువ్వు జీవితాంతం నిన్నువ్వు క్షమించుకోగలవా? ప్లీజ్ రా, ఆ అమ్మాయిని మర్చిపో. నాన్నగారి కోసం నీ ప్రేమను త్యాగం చెయ్యి అని బతిమలాడాడు. సుభద్రమ్మ గారు ఏడుస్తూ అభిరామ్ కాళ్ళ మీద పడిపోయారు. నా బిడ్డవై ఉండి నా తాళిబొట్టును దూరం చేయకురా. నీకు పుణ్యం ఉంటుంది. నాన్న చెప్పినట్టే విను. అభిరామ్కు ఊపిరి ఆడలేదు. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన మాధురి, మరోవైపు తనకు జన్మనిచ్చిన తండ్రి ప్రాణాలు. ఏ నిర్ణయం తీసుకున్నా అతని గుండె పగిలిపోవటం ఖాయం. కాని ఒక కొడుగ్గా తన తండ్రి చావుకు తను కారణం కాకూడదని నిర్ణయించుకున్నాడు. కన్నీళ్లు దిగమింగుకొని తండ్రి బతికితే చాలు అన్న ఉద్దేశంతో మాధుర్ని మర్చిపోతానని తల్లికి అన్నయ్యకు మాటిచ్చాడు. కొద్ది రోజుల తర్వాత రాజేశ్వరరావు గారి ఆరోగ్యం కుదుటపడింది. ఆయన డిశ్చార్జ్ అయ్యే సమయానికి తన ప్రాణ స్నేహితుడి కూతుళ్ళైన దీపిక స్వాతుల సంబంధం తీసుకువచ్చారు. కార్తీక్ దీపికను అభిరామ్కి స్వాతినిచ్చి పెళ్లి చేయాలని ఆయన నిర్ణయించారు. తండ్రి ఆరోగ్యం మళ్ళీ ఎక్కడ పాడవుతుందన్న భయంతో అభిరామ్ నోరెత్తి ఒక మాట కూడా మాట్లాడలేకపోయాడు. పెళ్లికి కొన్ని రోజుల ముందు అభిరామ్ రహస్యంగా మాధుర్ని కలవటానికి బెంగళూరు వెళ్ళాడు. వారిద్దరు కలుసుకున్న ఆ రోజు ఆకాశం కూడా వారికి తోడుగా కన్నీరు కారుస్తూ భయంకరంగా వర్షిస్తుంది. అభిరామ్ ఆమె ముందు నిలబడి చిన్నపిల్లల బోర్న విలపించాడు. తన తండ్రి పరిస్థితి, తను ఒప్పుకున్న పెళ్లి గురించి అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. మాధురి అన్ని మౌనంగా వింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆరలేదు. కాని ఆమెలో ఎక్కడో ఒక మూల ఈ పరిస్థితి వస్తుందని ముందే తెలుసు. నేను ముందే చెప్పాను కదా అభిరామ్, మన స్థాయిలు కలవ్వని. మీ నాన్నగారిని ఎదిరించి మీరు నాతో వస్తే నేను మిమ్మల్ని ఒక ద్రోహిగా మాత్రమే చూస్తాను. మీ తండ్రి బాధ్యతలను నిర్వర్తించండి. నన్ను మర్చిపోయి ఆ అమ్మాయితో ఆనందంగా ఉండండి అని గుండెను రాయి చేసుకొని చెప్పింది. కాని అభిరామ్ ఆమెను గట్టిగా హత్తుకొని, లేదు మాధురి, నేను నిన్ను మర్చిపోలేను. ఆ స్వాతిని నేను ఎప్పటికీ భార్యగా అంగీకరించలేను. నేను నాన్నగారి ప్రాణాలు నిలబెట్టడం కోసం మాత్రమే ఈ పెళ్లి చేసుకున్నాను. ఇది ఒక ఒప్పందం లాంటిది. నాన్నగారి ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి ఆయన కోలుకున్నాక సరిగ్గా 1 సంవత్సరం తర్వాత నేను ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తాను. ఎందుకంటే నా శరీరమైన మనసైన కేవలం నీకే సొంతం. ఈ 1 సంవత్సరం నా కోసం ఎదురు చూస్తావా అని వేడుకున్నాడు. మాధురి ముందు ఒప్పుకోకపోయినా అభిరామ్ పడుతున్న నరకాన్ని చూసి, అతని ప్రేమలోని స్వచ్ఛతను చూసి కరిగిపోయింది. అతని కోసం 1 సంవత్సరం కాదు, జీవితాంతం ఎదురు చూడ్డానికి సిద్ధపడింది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ ఒప్పందమే పెళ్ళైన మొదటి రాత్రి స్వాతి జీవితంలో
ఒక భయంకరమైన శాపంగా మారింది. ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చాడు అభిరామ్. అతని కళ్ళల్లోని కన్నీళ్లు బుగ్గల మీదుగా జారి కింద పడుతున్నాయి. చేతిలో ఉన్న ఫోన్ను ముద్దాడి మళ్ళీ పర్సులో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. నన్ను క్షమించు స్వాతి. నీకెలాంటి అన్యాయం చేయలేదని నాకు తెలుసు. కానీ నేను నా మాధుర్ని వదులుకోలేను. నేను భార్యగా చూడలేను. ఈ 1 సంవత్సరం పాటు మనం ఈ నరకాన్ని భరించక తప్పదు అని మనసులోనే వేడుకొని కళ్ళు తుడుచుకొని గదిలోకి వెళ్ళాడు. గదిలో సోఫా మీద పడుకొని ఉన్న స్వాతి ఇవన్నీ గమనిస్తూనే ఉంది. అభిరామ్ బాల్కాన్లో కన్నీళ్లు పెట్టుకోవడం చూసి ఒక క్షణం ఆమె మనసులో అతని పట్ల జాలి కలిగింది. నిజమే, అతను కూడా ప్రేమించిన అమ్మాయికి దూరమై నరకం అనుభవిస్తున్నాడు. ఆ మాధురి నిజంగానే గొప్ప అమ్మాయి అయ్యుండొచ్చు అని ఆ మనసు ఒక పక్క చెబుతుంది. కానీ మరో క్షణంలో ఆమె కళ్ళు కోపంతో మెరిశాయి. అతని ప్రేమ గొప్పదే కావచ్చు. కాంతన ప్రేమను నిలబెట్టుకోవడానికి నా జీవితాన్ని ఎందుకు బలి చేయాలి? 1 సంవత్సరం పాటు నాతో నాటకమాడి విడాకులిచ్చి నన్ను పంపించేస్తే నా భవిష్యత్తు ఏంటి? నా తల్లిదండ్రుల పరువు ఏంటి? నా అక్క దీపిక జీవితం నా వల్ల ప్రభావితం కాదా? అతను తండ్రి కోసం గొప్ప త్యాగం చేశానని అనుకుంటున్నాడు. కానీ ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నాడన్న నిజం మర్చిపోయాడు. ఇది ఏమాత్రం సమర్థించలేని స్వార్థం. స్వాతి మనసులో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. అభిరామ్ మీద ఉన్న ఏ కొద్దిపాటి సానుభూతి అయినా ఇప్పుడు తుడిచిపెట్టుకపోయింది. అతని గతంతో తనకెలాంటి సంబంధం లేదు. కానీ తన వర్తమానంతో అతను ఆడుకునే హక్కు లేదని ఆమె నిర్ణయించుకుంది. నీ ప్రేమ కథలో నువ్వు హీరో కావచ్చు అభిరామ్. కానీ నా జీవితం అనే కథలో నువ్వు విలన్వి. ఈ ఆటని ఇక్కడితో నేను ఆపబోను. నీ మాధురి ఎంత గొప్పదో, నీ ప్రేమ ఎంత బలమైందో నేను తెలుసుకుంటాను. అవసరమైతే ఆ మాధుర్నే స్వయంగా కలుస్తాను. నా కాపురాన్ని నేను నిలబెట్టుకుంటాను. లేక నీ కుట్రలను బట్టబయలు చేసి గర్వంగా ఇంటి నుంచి బయటికి వెళ్తాను. కాలమే నిర్ణయిస్తుంది అని గట్టిగా నిశ్చయించుకుంది స్వాతి. దీపిక సంతోషంగా నిద్రపోతున్న అదే ఇంట్లో స్వాతి మాత్రం తన విధికెదురెళ్ళి పోరాడేందుకు ఒక అదృశ్య కవచాన్ని ధరిస్తుంది. అభిరామ్ మాధుర్ల మధ్య ఉన్న బంధాన్ని తెంచడానికా, లేక తనకంటూ ఒక కొత్త దారిని వెతుక్కోడానికా? రేపటి ఉదయం స్వాతి తీసుకోబోయే నిర్ణయం ఈ కథను ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. మా తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.